హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ వైఫ్ లవ్లీ మామ్. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ ఇప్పుడే చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ రోజుల్లో చాలామందికి ఒక పెద్ద సమస్య ఏంటంటే బరువు తగ్గటం, వెయిట్ లాస్ అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోయిందండి. ఈవెన్ నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసింది దాన్ని. ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాం అంటే మేబీ మనం తీసుకునే ఫుడ్డే కావచ్చు. ఎక్కువగా జంక్ ఫుడ్స్ అనేది అలవాటు పడ్డాం, బయట ఫుడ్స్ తింటాం. సో ఆ ఫుడ్స్ వల్ల ఏంటంటే మనకి గ్యాస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయి లోపల పొట్ట రావటం, ఫ్యాట్ పెరిగిపోవటం, ఇవన్నీ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినటం వల్ల మనకి ఈ జంక్ ఫుడ్స్ వల్ల వెయిట్ అనేది ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోయిన తర్వాత ఆ వెయిట్ని లాస్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి. సో నేను కూడా అట్లా వెయిట్ గెయిన్ అయ్యి, అంటే నా ఫస్ట్ డెలివరీ తర్వాత నేను జంక్ ఫుడ్స్ తిన్నాను, బయట ఫుడ్స్ బాగా తిన్నాను. సో వెయిట్ అనేది బాగా గెయిన్ అయిపోయాయి అన్నమాట. సో అది ఎట్లా తగ్గించుకోవాలి అని చాలా ట్రై చేశాను. సో ట్రై చేసి చాలామందిని అడిగాను డైట్ ప్లాన్స్ అవన్నీ, నెట్లో కూడా సెర్చ్ చేశాను. బట్ నాకు ఏది కూడా అంత మంచి రిజల్ట్ వస్తుంది అన్నట్టుగా నేను బిలీవ్ చేయలేకపోయాను. సో ఫైనల్గా నేను ఒక డైట్ని ఫాలో అయ్యాను. ఆ డైట్ని ఫాలో అయిన తర్వాత వితిన్ 1 or 2 monthsలో నేను ఆల్మోస్ట్ 7 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఆ డైట్ ప్లాన్ ఏంటి, నేను ఎలా ఫాలో అయ్యాను అన్నది మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నాలాగా ఇబ్బంది పడి వెయిట్ గెయిన్ అయ్యి దాన్ని ఎలా లాస్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళకి మేబీ నా డైట్ ప్లాన్ ఉపయోగపడొచ్చేమో, ఇది ఒక ఇన్ఫర్మేషన్ అవ్వచ్చేమో అనుకొని సో నా డైట్ ప్లాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, ఇప్పుడు కూడా లావుగానే ఉన్నావుగా అని. సో నేను ముందు నా ఫస్ట్ డెలివరీ తర్వాత వెయిట్ అనేది గెయిన్ అయ్యానండి. ఆఫ్టర్ డైట్ ప్లాన్ చేశాను, వెయిట్ లాస్ అయ్యాను, 7 kgs తగ్గాను. పర్లేదు, నేను అనుకున్న టార్గెట్ కంటే కొంచెం తగ్గాను. నాకు ఇంకా 5 kgs తగ్గాల్సింది ఉంది. అలాంటి టైంలో మళ్ళీ నేను సెకండ్ క్యారింగ్ చేయాల్సి వచ్చింది. సో సెకండ్ క్యారింగ్ అయ్యాను, క్యారింగ్ చేశాను కన్సీవ్ అయ్యి. సో మళ్ళీ నెక్స్ట్ డెలివరీ అయ్యి మళ్ళీ సి సెక్షన్ జరిగింది. దానివల్ల మళ్ళీ ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యానండి. సో ఇప్పుడు మళ్ళీ డైట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసి నేను తగ్గాలి, నాకు ఆ ప్లాన్ ఉంది. బట్ ఇప్పుడు పాపకి ఫీడ్ చేస్తున్నాను. సో బేబీ ఫీడింగ్లో ఉన్నాను కాబట్టి ప్రజెంట్ అయితే ఇంకా డైటింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ చేస్తాను. మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ మీకు వీడియోస్ పెడుతూనే ఉంటాను, ఓకేనా? సో ఇప్పుడు నా డైట్ ప్లాన్ ఏం చేశాను, ఎలా చేశాను అన్నది మీకు చెప్తాను, క్లియర్గా వినండి. నేను డైట్ వచ్చేసరికి రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని. ఆ డైట్ ఎలా ఉంటుందంటే మనకి రెగ్యులర్గా రొటీన్గా ఉన్నట్టుగానే ఉంటుంది, బట్ కొన్ని చేంజెస్ ఉంటాయి, బట్ హెల్దీ ఫుడ్. సో ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి, అవన్నీ కూడా మీకు సింపుల్ అండ్ ఈజీగా చెప్తాను. ఇది కనుక మీరు ఖచ్చితంగా ఒక 1 month ఫాలో అయితే ఖచ్చితంగా మీకైతే చేంజ్ వస్తుంది. ట్రై చేయండి. సో డైట్లో ఫస్ట్ మనకి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మనం కొంచెం నాన్ వెజ్ అనేది తగ్గించుకోవాలండి. అంటే మటన్ అనేది అసలు తినకూడదు డైట్లో. సో అది స్కిప్ చేసుకోవాలి. ఈవెన్ చికెన్ తినాలనిపించినా మీకు ఒక 100 grams అట్లా మనం కొంచెం క్వాంటిటీ పెట్టుకొని వీక్లీ 1 or 2 తినొచ్చు. పూర్తిగా వదులుకోవాలని అయితే లేదు, బట్ కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి జంక్ ఫుడ్స్ అస్సలు తినకూడదు. ఇంకా మీకు ఎప్పుడైనా తినాలి తప్పదు, పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళాలి, మస్ట్ తినాలి అన్నప్పుడు ఎప్పుడైనా తినొచ్చు, తప్పదు, పర్లేదు. బట్ తిన్నా దానికి ఈక్వల్ చేసుకోవాలంటే నెక్స్ట్ డే కొంచెం మనం మంచి డైట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువైంది తిన్నాము, ఓకే, దానికి ఆల్టర్నేట్గా సెకండ్ డే మనం డైట్ అనేది మంచిగా ఫాలో అవ్వాలి. సో అప్పుడు దానికి దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్ డైట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి, 30 days. ఈ 30 daysలో నేను ఎలా అయినా వెయిట్ అనేది లాస్ అవ్వాలి. సో దానికి మనం ఏం చేయాలి అంటే మనం మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ ఈవెన్ 6కి లెగండి, 5కి లెగండి, లెగిసినప్పుడు మనం వాకింగ్ అనేది మస్ట్ అండి.
అది మీరు బయటకెళ్ళి చేస్తారా, ఇంటి పైన చేస్తారా, మీ ఇంటి దగ్గర పరిసరాల్లో చేస్తారా, బట్ మార్నింగ్ లెగ్గానే వాకింగ్ చేయాలి. వాకింగ్ నార్మల్ వాకింగ్ కాదు, విత్ షూస్ చేయాలి. షూస్ ఉంటేనే మీకు ఆ వాకింగ్ అనేది ఒక యూజ్ ఉంటుంది, దానికి ఒక బెనిఫిట్ ఉంటుంది మీకు. సో వాకింగ్ అనేది 2 ఎక్సర్సైజెస్. వాకింగ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్సర్సైజెస్ అంటే మన ఇంటిలో మనకి ఎక్సర్సైజ్ చేయాల్సిన మెషిన్స్ ఉన్నాయా లేదా అని చాలామంది ఆలోచిస్తారు. నాకైతే ఎటువంటి మెషిన్స్ లేవు. నేను జస్ట్ ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేశాను. అది ఎలా చేశానంటే వెరీ సింపుల్. మనకి ఎన్నో రకాల ఎక్సర్సైజెస్ యాప్స్ మనకి ప్లేస్టోర్లో ఉంటాయి. సో మీకు నచ్చిన ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఎట్లా ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చెప్తున్నారో చూడండి, ఫాలో అవ్వండి. నేను డైలీ అవే ఫాలో అయ్యేదాన్ని. మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ చేసేదాన్ని, ఈవినింగ్ టైం ఒక ½ అవర్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్, హెవీగా అయితే చేసేదాన్ని కాదు. దానితో పాటు నేను చిన్నప్పటి నుంచి కొంచెం డ్యాన్స్ నేర్చుకునేదాన్ని కనుక సో రెగ్యులర్గా ప్రతిరోజు మా పాపతో కలిపి ఒక అట్లీస్ట్ 1 or 2 సాంగ్స్కి డ్యాన్స్ చేసేదాన్ని. సో అది నాకు ఒక బాడీకి ఒక ఎక్సర్సైజ్లా ఉండేది అన్నమాట. ఇప్పుడు ఫుడ్ గురించి చెప్తాను. ఫుడ్ డైట్ ఎలా ఫాలో అవ్వాలి. డైట్ చెయ్యాలి, బట్ హెల్తీగా ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసరికి మనం టీ, కాఫీ ఇలాంటివి మానేయాలి. రెగ్యులర్గా అందరికీ మార్నింగ్ తాగాలనిపించేది టీ, కాఫీ. సో టీ, కాఫీ అనేది స్కిప్ చేసుకోవాలి. దానికి బదులుగా ఆల్టర్నేట్గా మనం గ్రీన్ టీ తాగడం స్టార్ట్ చేయాలి. గ్రీన్ టీ వల్ల మనకి చాలా వెయిట్ లాస్ కనిపిస్తుంది. నేను కూడా చాలా వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. అంటే మన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పటం వేరు, తెలిసింది చెప్పటం వేరు. ప్రాక్టికల్గా మనం చేసి అనుభవించి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పటం వేరు. సో నేను ప్రాక్టికల్గా చేసి ఫాలో అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాను. సో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తాను, మీరు చూడండి. నేను వెయిట్ లాస్ అవ్వకముందు ఎలా ఉన్నాను, వెయిట్ లాస్ అయిన తర్వాత ఎలా ఉన్నాను. సో ఇంకా ఫుడ్కి వచ్చేసరికి మార్నింగ్ లెగ్గానే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, హాట్ వాటర్ అంటే లైట్గా ఉండే హాట్ వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం తేనె, నిమ్మరసం వేసుకొని తాగాలి. లేదు అది వద్దు అనుకుంటే కనుక కొంచెం జీలకర్ర తీసుకొని కొంచెం మరిగించుకొని ఒక ½ గ్లాస్ వాటర్ తాగితే అది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం గ్యాస్ అనేది కూడా చాలా లిమిట్లో పెట్టుకోవాలండి, కంట్రోల్లో పెట్టుకోవాలి. నాకు చాలా గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండేది. సో దానివల్ల పొట్ట ఎక్కువగా కనిపించేది. ఈవెన్ వెయిట్తో పాటు పొట్ట ఎక్కువగా కనిపించి ఇంకా లావు కనిపించేదాన్ని. సో గ్యాస్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అది ఇంకా మన చేతుల్లో ఉంటుంది. సో అందుకని గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఎర్లీ మార్నింగే మనం ఇట్లా కొంచెం జీరా వాటర్ అని, హాట్ వాటర్ అని అట్లాంటివి తాగుతుంటే ఏంటంటే మన గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో హాట్ వాటర్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 8:30 to 9 మధ్యలో నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేసేదానండి. అది కూడా రెగ్యులర్గా మనం తీసుకునే దోశ, ఇడ్లీ ఇట్లాంటివి కాకుండా నేను పాలల్లో ఓట్స్ కానీ కార్న్ఫ్లెక్స్ కానీ తినేదాన్ని. ఓట్స్ ఎక్కువ ఇష్టపడను, సో కార్న్ఫ్లెక్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. స్టిల్ ఇప్పటికీ కార్న్ఫ్లెక్సే తింటున్నాను. డైట్ ఫాలో అవ్వకపోయినా కానీ కార్న్ఫ్లెక్సే తింటున్నాను. సో కార్న్ఫ్లెక్స్ అనేది నేను బ్రేక్ఫాస్ట్గా పాలల్లో వేసుకొని తినేదాన్ని. నెక్స్ట్ కార్న్ఫ్లెక్స్తో పాటు 2 బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చండి. 2 బాయిల్డ్ ఎగ్స్ అంటే లోపల చందమామ తినకూడదు, ఓన్లీ ఎగ్ వైట్ మాత్రం తినాలి. ఎగ్ వైట్ మాత్రమే తినాలి. అది మనకి హెల్దీ. సో అంటే మనం డైట్లో అన్ని ఫుడ్స్ తీసుకోలేం కాబట్టి మనం ఎక్కువగా ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. మనం తగ్గించుకొని తినే దాంట్లో కూడా మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేసుకోవాలి. సో 2 బాయిల్డ్ ఎగ్స్ తినాలి కాబట్టి నేనైతే 2 తినలేకపోయేదాన్ని. సో ఒక బాయిల్డ్ ఎగ్ తినేదాన్ని. దాంతోపాటు ఒక 4 or 5 ఆల్మండ్స్, బాదం పప్పు తినాలండి ఖచ్చితంగా. మిల్క్, బాదం పప్పు, ఎగ్ ఈ 3 కూడా డైట్లో మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనకి బాడీలో కూడా కాల్షియం లెవెల్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి మనం ఇవి కాల్షియం లెవెల్స్ వచ్చేవి తింటుంటే మనకి మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. సో మనకి హెల్దీగా ఉంటాం కూడా డైట్ చేసినా కానీ. సో మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ గ్రీన్ టీ అనేది ఇంపార్టెంట్. ఒక కప్పు గ్రీన్ టీ అనేది తాగండి. ఉత్తు టీ తాగలేకపోతున్నాం అనుకుంటే కనుక కొంచెం హనీ అనేది యాడ్ చేసుకొని తాగొచ్చు. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మనం ఒక 2 hours వరకు
మన పొట్టనైతే ఎంటీగా ఉంచొచ్చు. ఆ 2 అవర్స్ టైం పడుతుంది ఎంటీ అవ్వటానికి. సో మళ్ళీ ఆఫ్టర్ 2 అవర్స్ మనం అంటే 9కి బ్రేక్ఫాస్ట్ అయిపోతే 11కి అట్లా మనం ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకోవాలండి. మీరు ఎంత డైట్ చేసినా కానీ ఆ డైట్తో పాటు ఫ్రూట్స్ అనేది లేకపోతే మాత్రం మనం ఎంత డైట్ చేసినా వేస్ట్ అండి. ఫ్రూట్స్ వల్ల మనకి చాలా వెయిట్ లాస్ ఉంటుంది. సో ఫ్రూట్స్ అనేది మస్ట్. ఫ్రూట్స్లో కూడా ఏం తినాలి ఏం తినకూడదు. సో యాపిల్ అనేది తినొచ్చు, నార్మల్గా పొమోగ్రానైట్ తినొచ్చు, యాపిల్ తినొచ్చు, నార్మల్ ఫ్రూట్స్ అన్ని తినొచ్చు. తినకూడనివి ఏంటి అంటే మనం బేసిక్గా తినకూడని ఏంటి అంటే పైనాపిల్ అనేది డైట్లో అస్సలు తినకూడదండి. అది చాలా వెయిట్ గెయిన్ ఉంటుంది. సో పైనాపిల్, బనానా అవి రెండు మాత్రం మస్ట్ తినకూడదు డైట్ ప్లాన్లో. పప్పాయ మాత్రం ఎక్కువ తినొచ్చు, దానివల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది చాలా బాగుంటుంది. పప్పాయ తినొచ్చు, యాపిల్ తినొచ్చు, పొమోగ్రానైట్ తినొచ్చు, ఆరెంజ్ తినొచ్చు, అన్నీ తినొచ్చు. సో ఎవ్రీ 2 అవర్స్కి కూడా మనకి స్టమక్ అనేది ఎంటీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డైట్ ప్లాన్లో వెయిట్ గెయిన్ అవ్వకూడదు అంటే స్టమక్ అనేది ఎంటీ అవ్వకుండా చూసుకోవాలి. ఎంటీ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనకి లోపల గ్యాస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ స్టమక్ రావడం మనకు ఒక ప్రాబ్లం. సో అందుకని ఎప్పుడు కూడా మనకి స్టమక్ అనేది ఎంటీ అవ్వకుండా ఎవ్రీ 2 అవర్స్కి మనం ఫ్రూట్స్, బిస్కెట్స్ ఏదో ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 11కి మనం ఫ్రూట్స్ తిన్న తర్వాత 12 to 12:31 లోపు మన లంచ్ అనేది ఫినిష్ అయిపోవాలి. లంచ్కి ఏం తీసుకోవాలి? డైట్ ప్లాన్లో అయితే లంచ్కి ఎక్కువగా అందరూ ఏం ప్రిఫర్ చేస్తారంటే బ్రౌన్ రైస్, కినోవా రైస్, ఇలా రకరకాల రైస్లు ఉన్నాయి మనకి. అంటే ఆనికలు, సూదులు, ఏదో రకరకాల రైస్లు ఉన్నాయి కదా మనకి. అలాగా మీకు ఏది బాగుంటుంది అనుకుంటే ఆ రైస్ని తీసుకోవచ్చు. నేనైతే అప్పుడు బ్రౌన్ రైస్ ట్రై చేశాను, బట్ నేను బ్రౌన్ రైస్ తినలేకపోయానండి. సో నేనైతే ఒకటే అనుకున్నాను, బేసిక్గా రైస్ని అయితే నేను స్కిప్ చేసుకోలేను అనుకున్నాను అప్పుడు నేను, ఎందుకంటే తినలేకపోయేదాన్ని. ఎందుకు అంటే రైస్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైస్ అనేది స్కిప్ చేయమంటారు. దానికి బదులుగా బ్రౌన్ రైస్ కానీ ఇంకేదైనా కినోవా రైస్ కానీ వాట్ ఎవర్ యూ లైక్ ఆ రైస్ అనేది తినొచ్చు. కాకపోతే నేను తినలేకపోయేదాన్ని. సో నేను రైస్ని స్కిప్ చేసుకోలేదండి, కొంచెం రైస్ తినేదాన్ని. కర్రీస్లో కూడా ఎలాంటి కర్రీస్ తినాలి, ఎలాంటి కర్రీస్ తినకూడదు. ఆయిలీ కర్రీస్ తినకూడదు, ఫ్రై కర్రీస్ తినకూడదు. ఎందుకంటే మనం ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఆయిల్ అని యూజ్ చేస్తాం. సో ఫ్రైస్ అనేది మనం తినకూడదు అసలు డైట్ ప్లాన్లో. ఇంకా తప్పదు తినాలనుకుంటే ఎప్పుడైనా వన్స్ తినొచ్చు, ఎక్కువగా దాన్ని స్కిప్ చేసుకోవటం మంచిది. తర్వాత ఇగురు కూరలు అనేది ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవాలి. అది కూడా రైస్ కొంచెం తిని కర్రీ అనేది ఎక్కువ తినాలి. మీరు బ్రౌన్ రైస్ తినగలరు అనుకుంటే బ్రౌన్ రైస్, కినోవా రైస్ అట్లాంటి రైస్లు కూడా మీరు వాటితో పులుసు కూరలాగా వేసుకొని తినొచ్చు. సో తినలేము అనుకునే వాళ్ళు మాత్రం రైస్ తక్కువ తీసుకొని కర్రీ ఎక్కువ వేసుకొని ఫ్రైలు అనేది స్కిప్ చేసుకొని మంచి కర్రీస్ చేసుకొని క్యారెట్, బీట్రూట్ అట్లా మీకు నచ్చిన కర్రీ ఏదైనా కానీ చేసుకొని ఇగురు కూరలాగా ఎక్కువ కర్రీ వేసుకొని రైస్ తక్కువతో. సో మనకి 1 o'clock కల్లా మనకి లంచ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో మళ్ళీ ఒక 2 అవర్స్ మనకి 2 అవర్స్ వరకు మ్యాక్సిమం ఆకలేదు. సో అప్పటి వరకు స్టమక్ అయితే ఎంటీ అవ్వదు. సో 2 అవర్స్కి ఎప్పుడైతే మళ్ళీ ఎంటీ అవుతుందో మనకి ఆకలి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అట్లా 4 o'clockకి మళ్ళీ మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదు అంటే ఏమైనా బిస్కెట్స్ లైక్ డైట్ బిస్కెట్స్ ఉంటాయి, అంటే స్వీట్ అనేది తగలకోకుండా మనం ఏమైనా స్నాక్స్ లాగా డైట్ బిస్కెట్స్ కానీ ఏమైనా బిస్కెట్స్ కానీ లేదు అంటే మళ్ళీ మంచి ఏదైనా ఫ్రూట్స్ కానీ తీసుకొని తినొచ్చు. ఎవ్రీ 2 అవర్స్కి ఒక ఫ్రూట్ తినడం అనేది చాలా మంచిది. ఈవినింగ్ 4 o'clockకి మనకు స్నాక్స్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ 5 లోపు మనం ఒకసారి గ్రీన్ టీ అనేది తీసుకోవాలి. ఒక గ్లాస్ ఆర్ ఒక కప్ కానీ మనం మళ్ళీ గ్రీన్ టీని ఒక ఓన్లీ ఉత్తి టీ తాగలేకపోతే కనుక మనం కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగొచ్చు. సో ఈవినింగ్ స్నాక్స్ అయిపోయింది, టీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ డిన్నర్ ఏం ప్లాన్ చేసుకోవాలి, ఏం తినాలి, ఎలా తినాలి. సో డిన్నర్ వచ్చేసరికి అండి మ్యాక్స్ టు మ్యాక్స్ మనం 6:30 to 7 మధ్యలో ప్లాన్ చేసుకోవాలి. సో ఇంకా లేటు అనుకుంటే కనుక 7:30, మ్యాక్స్ టు మ్యాక్స్ 7:30 లోపు డిన్నర్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం తిన్న తర్వాత అట్లీస్ట్ మనకి 2 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి స్లీప్కి. సో మనం 7:30 లోపు డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి. ఆ డిన్నర్ కూడా నేనేం తినేదాన్ని అంటే ఓన్లీ 2 పుల్కా వితౌట్ ఆయిల్ కాల్చుకొని పుల్కా తినేదాన్ని. ఆ పుల్కాలో కూడా లైక్ కొన్ని కర్రీస్, క్యారెట్ కర్రీ, బీట్రూట్ కర్రీ, బఠానీ. సో వెయిట్ గెయిన్ అయ్యే కర్రీస్ అయితే పన్నీర్ అలాంటివి మనం తినకూడదండి.
సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కంపల్సరీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మనం కంపల్సరీ పెరుగన్నం తినకూడదు. పెరుగన్నం తినట్లేదు కాబట్టి డైట్లో కంపల్సరీ మజ్జిగ అనేది తాగాలండి. ఆ మజ్జిగ కూడా ఎట్లా తాగాలి అంటే ఇంత పెరుగేసేసుకొని చిక్కగా చేసుకొని తాగకూడదు. ఓన్లీ 2 స్పూన్స్ పెరుగేసుకోవాలి. అందులో మనం గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో మనం పల్చగా చేసుకున్న మజ్జిగ తాగాలి. ఆ మజ్జిగ అనేది 3 పూట్ల తాగాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. సో మజ్జిగ కూడా తాగిన తర్వాత మళ్ళీ నైట్ 10 o'clockకి అలాగ, అంటే అందరూ ఇప్పుడు ఎవరు ఎర్లీగా 8 o'clockకి పడుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు. సో మ్యాక్సిమం 10 o'clock అవుతుంది. సో తినే ముందు మనకి కనుక మళ్ళీ ఆకలి వేస్తే మళ్ళీ యాపిల్ కానీ లేదా ఇంకేదైనా ఫ్రూట్, మీరు ఏ ఫ్రూట్ తినగలిగితే ఆ ఫ్రూట్ తీసుకొని ఒకసారి ఫ్రూట్ తిని వాటర్ తాగేసి పడుకోవచ్చు. సో ఇంకా వాటర్ అనేది ఎంత తాగాలి అంటే ఖచ్చితంగా 5 liters వాటర్ మాత్రం మనం తాగాలండి. 5 liters వాటర్ తాగాలి అంటే మనం బేసిక్గా నేనైతే ఎక్కువ వాటర్ తీసుకోను, నాకు అలవాటు లేదు అటొచ్చి ఇటొచ్చి తాగడం. సో కొన్ని బాటిల్స్ పట్టేసుకొని 5 liters తాగడానికి ట్రై చేసేదాన్ని. మనం ఎంత వాటర్ ఎక్కువ తాగితే అంత యూరిన్ ఎక్కువగా వెళ్తుంది. సో అంత ఫ్యాట్ అనేది కరిగి మనకు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ డైట్ అంతా ఫాలో అయినా కానీ మనకి మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్. మనం ఖచ్చితంగా 8 గంటలు అయితే నిద్రపోవాలి. నిద్ర లేకపోయినా కానీ మనం వెయిట్ గెయిన్ అవుతాం, ఖచ్చితంగా అవుతాం. సో మనం ఎంత డైట్ చేసినా కానీ ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కానీ ఫస్ట్ మనమైతే టెన్షన్స్ లేకుండా రిలీఫ్గా ఉండాలి, మంచి నిద్రపోవాలి. సో టెన్షన్స్ ఉన్నా కానీ మనం వెయిట్ గెయిన్ అవుతాం. స్ట్రగుల్ అవ్వడం వల్ల, టెన్షన్ ఫీల్ అవ్వడం వల్ల కూడా మనకు తెలియకుండానే మనలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి అలాంటివి స్టార్ట్ అవుతాయి. దానివల్ల మనకు కూడా వెయిట్ గెయినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టెన్షన్ అనేది ఉండొద్దు. టెన్షన్ లేకుండా మైండ్ రిలీఫ్గా ఉంచుకోవాలి, మంచి స్లీప్ తీసుకోవాలి. సో ఈ డైట్ మొత్తంలో కూడా మనం మెయిన్గా ఒక 5 పాయింట్లను అయితే నోట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ 5 పాయింట్లు మనం గనక ఖచ్చితంగా ఫాలో అయితే మనకు వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తుంది. సో ఆ 5 ఏంటి అంటే 1 వాకింగ్ మస్ట్ చేయాలి. 2 ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. 3 వాటర్ ఎంత మంచిగా ఎక్కువ తాగితే అంత బాగుంటుంది. 4 ఫ్రూట్స్, మనం ఎంత డైట్ చేసినా ఫ్రూట్స్ అనేది మన బాడీలోకి వెళ్తేనే వెయిట్ లాస్ అనేది తొందరగా ఉంటుంది. 5 మనం తినే ఫుడ్, మనం చేసే డైట్ హెల్తీగా ఉండాలి. సో ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే కనుక మన డైట్ మంచిగా ఫుల్ఫిల్ అవుతుంది, మంచి రిజల్ట్ కనబడుతుంది. అలాగే మనం కూడా చాలా హెల్తీ. ఫ్రెండ్స్ చూసారు కదా నా డైట్ ప్లాన్. నేను ఎలా డైట్ చేసి, ఏం ఫాలో అయ్యి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసి నేను వెయిట్ అనేది లాస్ అయ్యాను అని. సో నాకైతే చాలా మంచిగా వెయిట్ లాస్ కనిపించిందండి. 72 kgs నుంచి 65 kgsకి వచ్చాను. సో బాగా అనిపించింది నాకు, మంచి వెయిట్ లాస్ అనిపించింది. సో ఈ డైట్ అయితే ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం మీకు కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫాలో అయ్యి చూడండి. ఎవరైతే వెయిట్ ఎక్కువ అయిపోయి వెయిట్ లాస్ అవ్వట్లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ నా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.